వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. చాలా మందికి టూర్లు తిరగడం అంటే చాలా ఇష్టం. అది ఆధ్యాత్మిక టూరా లేదంటే సరదాల కోసం వెళ్లే టూర్లా అన్నది పక్కన పెడితే నిత్యం ఏదో ఒక ప్రాంతాన్ని సందర్శించే వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. టూరిజం రంగం ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగాల్లో ఒకటి. టూరిజం కేవలం వినోదం కోసం మాత్రమే కాకుండా ఆర్థిక వ్యవస్థల్లో కూడా కీలక పాత్ర పోషిస్తోంది. చాలా దేశాలు టూరిజం ద్వారానే తమ ఆర్థిక ఆదాయాన్ని పెంచుకుంటున్నాయి. హోటళ్లు, రెస్టారెంట్లు, ట్రాన్స్పోర్ట్ సర్వీసులు, హ్యాండ్క్రాఫ్ట్ వ్యాపారాలు ఇలా ఈ రంగం వల్ల అభివృద్ధి చెందుతున్నాయి. ప్రపంచంలో ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్, అమెరికా, చైనా, జపాన్ వంటి దేశాలు అత్యధిక పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. వీటి చారిత్రక కట్టడాలు, కళా సంపద, ప్రకృతి దృశ్యాలు, ఆధునిక నగర జీవనం పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. భారతదేశం కూడా టూరిజం రంగంలో ప్రముఖ స్థానంలో ఉంది. ఇక్కడ ఉన్న తాజ్మహల్, జైపూర్ కోటలు, కేరళ బ్యాక్ వాటర్స్, హిమాలయ పర్వతాలు వంటి ప్రదేశాలు విదేశీయులను మంత్రముగ్ధులను చేస్తాయి. ఇంటర్నెట్, సోషల్ మీడియా, చౌకైన విమాన టికెట్లు, ఆన్లైన్ బుకింగ్ సౌకర్యాలు టూరిజాన్ని మరింత సులభం చేశాయి. అయితే టూరిజం పెరగడం వల్ల పర్యావరణంపై ప్రభావం పడకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రకృతి సంరక్షణ, స్థానిక సంస్కృతికి గౌరవం ఇవ్వడం చాలా అవసరం. మొత్తంగా చెప్పాలంటే ప్రపంచ టూరిజం దేశాల మధ్య స్నేహాన్ని పెంచుతూ ఆర్థికాభివృద్ధికి దారితీస్తున్న రంగం. సరైన ప్రణాళికతో బాధ్యతాయుతంగా పర్యాటకం చేస్తే అది అందరికీ ప్రయోజనకరమవుతుంది. ఇటీవలి కాలంలో ప్రపంచంలోని అత్యంత ధనవంతులు తమకంటూ వ్యక్తిగత ద్వీపాలను కొనుగోలు చేయడం ఒక ఫ్యాషన్లా మారింది. ఇది కేవలం విలాసానికి మాత్రమే కాకుండా ప్రైవసీ, భద్రత, ప్రశాంతత కోసం కూడా వారు ఇలా చేస్తున్నారు. టెక్ కంపెనీల యజమానులు, సినీ తారలు, వ్యాపారవేత్తలు తమ బిజీ జీవితానికి దూరంగా ఉండడానికి, ప్రకృతిలో ప్రశాంతంగా గడపడానికి ఈ ద్వీపాలను ఎంచుకుంటున్నారు. కొందరు అక్కడ విలాసవంతమైన బంగ్లాలు, రిసార్ట్లు నిర్మించి వాటిని పర్యాటక కేంద్రాలుగా కూడా మార్చుతున్నారు. అమెజాన్ యజమాని జెఫ్ బెజోస్, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, ఫుట్బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో వంటి ప్రముఖులు వ్యక్తిగత ద్వీపాలపై ఆసక్తి చూపించారు. ఈ ద్వీపాలు సాధారణంగా కరీబియన్ సముద్రం, మాల్దీవులు, ఫిజీ, న్యూజిలాండ్ ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నాయి. ద్వీపాలను కొనడం ద్వారా ధనవంతులు తమ జీవితానికి ప్రత్యేకత తెచ్చుకుంటున్నారు. అయితే దీనిపై కొందరు విమర్శలు కూడా చేస్తున్నారు. ఎందుకంటే ఈ ప్రైవేట్ ద్వీపాల అభివృద్ధి కారణంగా సముద్ర జీవావరణానికి నష్టం జరుగుతుందని పర్యావరణ నిపుణులు చెబుతున్నారు. ఇంకా సాధారణ ప్రజలకు ఈ ప్రదేశాలు అందుబాటులో ఉండవు. అందువల్ల సమానత్వం దెబ్బతింటుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ ధనవంతులు తమ సొంత ప్రపంచం సృష్టించుకోవాలనే కోరికతో ఈ ద్వీపాలపై ఆసక్తి చూపటం కొనసాగిస్తున్నారు. ఎక్కడో వేరే చోటకు టూర్ వెళ్లడం కంటే వ్యక్తిగత ఐలాండ్స్ అయితే ప్రైవసీ కూడా ఉంటుందని భావిస్తున్నారు. ఇక ప్రపంచ పర్యాటక రంగంలో ఇండియా కూడా వేగంగా దూసుకుపోతుంది. గత కొన్ని సంవత్సరాల్లో భారత టూరిజం రంగం విపరీతమైన అభివృద్ధిని సాధించింది. అంతర్జాతీయ పర్యాటకులు మాత్రమే కాదు, దేశీయ పర్యాటకుల సంఖ్య కూడా వేగంగా పెరుగుతోంది. భారత సంస్కృతి, చరిత్ర, ప్రకృతి సౌందర్యం ప్రపంచవ్యాప్తంగా ఆకర్షణగా మారాయి. ఇక ఉత్తరంలో హిమాలయ పర్వతాలు, దక్షిణంలో సముద్ర తీరాలు, మధ్య భాగంలో పురాతన దేవాలయాలు, పశ్చిమంలో ఎడారులు, తూర్పులో జలపాతాలు, ఇన్ని రకాల అనుభవాలు ఒకే దేశంలో లభించడం పర్యాటకులను మరింత మంత్రముగ్ధులను చేస్తోంది. భారత ప్రభుత్వం కూడా టూరిజం అభివృద్ధికి అనేక చర్యలు తీసుకుంది. హైదరాబాద్, ఢిల్లీ, జైపూర్, వారణాసి, గోవా, కేరళ, లడాక్ వంటి ప్రదేశాలు ఇప్పుడు అంతర్జాతీయ పర్యాటకులకు ప్రధాన ఆకర్షణగా మారాయి. అదేవిధంగా యోగా, ఆయుర్వేదం, ఆధ్యాత్మిక పర్యాటకం వంటి రంగాల్లో భారత్ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. డిజిటల్ మీడియా, సోషల్ మీడియా ప్రచారం వల్ల యువతలో కూడా దేశీయ పర్యటనపై ఆసక్తి పెరుగుతోంది. స్మార్ట్ ఫోన్లో బుకింగ్లు, గూగుల్ రివ్యూలు, యూట్యూబ్ ట్రావెల్ వ్లాగ్లు భారత టూరిజం విస్తరణకు తోడ్పడుతున్నాయి. మొత్తంగా చెప్పాలంటే భారతదేశం ఇప్పుడు ప్రపంచ పర్యాటక రంగంలో కొత్త శక్తిగా ఎదుగుతోంది. ఇది కేవలం ఆర్థికాభివృద్ధికే కాకుండా భారత సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేసే శక్తివంతమైన మార్గంగా మారింది.